క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, వారిలో అనేక సందేహాలు. అసలు బైబిల్ ఏం చెప్తోంది, మనం ఏ విధంగా బైబిల్ని ఫాలో అవుతూ ఉన్నాం, విషయాలు చాలామందికి అర్థం చేసుకోలేని పరిస్థితి. అందులో ఉన్న కొన్ని సందేహాలని మీ ముందుంచేందుకు, వాటిని నివృత్తి చేసుకునేందుకు ఈరోజు భీమునిపట్నం యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్నాం. మన ముందు పాస్టర్ ఎస్విపిడి ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి పాస్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. మీరు? సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సంతోషం. ఈరోజు మిమ్మల్ని కలవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, శ్రమదినాలు అనొచ్చు, అలాగే లెంట్ డేస్ అని కూడా పిలుస్తారు. వీటి మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ లెంట్ డేస్ మీ సంఘంలో మీరు పాటిస్తారా? మేము పాటిస్తున్నాం సంఘంలో కొన్ని సంవత్సరాలుగా. ఈ లెంట్ డేస్ అంటే ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అవసరమా? బైబిల్లో ఉందా? అది ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసేసిన తర్వాత యథావిధిగా మనం లోకంలో తిరగచ్చా? అసలు దేన్ని నమ్మాలి? అసలు మీరు ఈ లెంట్ డేస్ని ఫాలో అవుతున్నారు కదా, ఎందువల్ల దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? లెంట్ డేస్ అనేది బైబిల్లో లేదు అనేది ఉంది, కానీ ఉపవాసం అనేది లేదు అనేది మాత్రం కాదు. ఉపవాసం అనేది బైబిల్లో ఉంది. యేసుప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1 నుండి 2 వచనాల 11 వచనాలు చూస్తూ ఉంటే, అక్కడ యేసుప్రభువారు పరిచర్యకు ముందు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అది ఒక ప్రామాణికంగా, ఇది ఒక ఆచారంగా తీసుకున్నారు. అయితే ఆదిమ సంఘం యేసుప్రభువారు పునరుద్ధానం తర్వాత ఉపవాస ప్రార్థనలు చేసేవారు. ముందు సిలువకి ఈస్టర్ పునరుద్ధానికి ముందున ఉపవాస ప్రార్థనలు వారు చేస్తూ ఉండేవారు. అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభువారు ఉన్న టైంలో కానీ అంతకుముందు యూదులు కూడా ఉపవాసాలు తరచుగా ఉండేవారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభువారు చెప్తారు, ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థనలో గడపండి. ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం. దేనికి దగ్గరగా నివసించడం అంటే దేవునికి దగ్గరగా నివసించడం. అంటే ప్రార్థన చేస్తుంటాము, కొన్ని సమయాలు ఇంకా మరింతగా దేవునిలో బలపడాలంటే, దేవునిలో ఉండాలంటే ఉపవాసం అనేది అవసరం. అందుకు సాదృశ్యమే యేసుప్రభువారు పరిచర్యకు వచ్చే ముందు 40 రోజుల ఉపవాసంలో ఉన్నారు. అయితే లెంట్ ఉన్నదా అంటే లెంట్ అనేది లేదు. 40 రోజులు ఉపవాసం ఉండండి, 40 రోజులు ఉన్న తర్వాత అనేది మాత్రము లేదు. మరి అలాంటప్పుడు మీరు చేస్తున్నారు కదా. అయితే మొదటి శతాబ్దంలో ఉపవాసము ఉండి చేసేటువంటి ఆచారం అయితే ఉంది. ఆదిమ అపోస్తుల సంఘము, ఆదిమ సంఘం ఏదైతే మొట్టమొదటి సంఘం అయితే ఉందో, అపోస్తులతో ప్రారంభించబడిన సంఘము ఉపవాసంలో గడిపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పౌలు కూడా సాక్ష్యం ఇస్తూ తాను తరచుగా ఉపవాసాలు చేస్తూ, ప్రయాణాలు చేస్తూ, సువార్త పరిచయ నిమిత్తం ఉపవాసాలు చేస్తూ ఉండేవాడు అని వాక్యం కూడా మనం చదువుతూ ఉంటాం. పేతురు, యోహానులు కూడా వారు కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇది ఏమైంది అంటే 1st సెంచరీ తర్వాత క్రమేపీ అది 1 రోజు, తర్వాత 2 రోజులుగా, తర్వాత అలా మారుతూ వస్తూ వచ్చింది. అంటే ఉపవాసం అనేది ఒక ఆచారంగా జరగడం అనేది మొదలైంది, అంటే బైబిల్ ప్రకారం. అయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా అంచె దినములలో నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరించదును అని చెప్తూ మనం ఎలా ఉండాలి అనే వాక్యాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే ఉపవాసం ఉండి అనేటువంటి విషయాలు మనం గమనిస్తాం. సో అంచె దినములలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రభువు రాకడ వస్తుంది, ఈ సమయంలో మనం సిద్ధంగా ఉండాలంటే ఉపవాసం అనేది చాలా అవసరం. ఉపవాసంలో ఈ లెంట్ డేస్లో ఈ ఒక ప్రామాణికం ఏమొచ్చింది అంటే, తర్వాత రోజుల్లో 300 సెంచరీ తర్వాత కాన్స్టంటైన్ చక్రవర్తి వచ్చినప్పుడు అతను ప్రభువుని అంగీకరించాడు. అప్పుడు ఏమైందంటే అది రాజ్యానికి అఫీషియల్గా మతంగా ప్రతిపాదించబడింది.
అంతవరకు ఉన్నటువంటి ఆచారాలను పక్కన పెట్టి కాన్స్టంట్ చక్రవర్తి యేసుప్రభుని అంగీకరించి సిలువ నినాదాన్ని తీసుకొని, సిలువ గుర్తుని తీసుకొని అతడు ఆ యొక్క మతాన్ని గురించి మాట్లాడడం, తల్లి కూడా చర్చిలు కట్టించడం చేయటం అనేది జరుగుతూ వచ్చింది. అప్పటి నుండి పెద్ద పెద్ద చర్చిలు అనేవి ప్రారంభించబడ్డాయి. ఆదిమ సంఘంలో మాత్రం గృహ సంఘాలు ఓపెన్ బహిరంగ ఆరాధనలు జరిగే తప్ప ఇలాగ మందిరాలు కట్టబడినటువంటి ఆచారం అయితే లేదు. ఓకే. తర్వాత అది ఆ కల్చర్ అంతా పెరుగుతూ ఈరోజుకి పెద్ద సంఘాలు కట్టడాలు, మెగా చర్చెస్, పెద్ద ఆడిటోరియంలు, పెద్ద కళ్యాణ మండపాలు తీసుకొని నా చర్చ్ ఇంత పెద్దది అనేటువంటిది వచ్చింది. కానీ ఆదిమ సంఘంలో అది లేదు. సరే, ఇప్పుడు 325 సంవత్సరం తర్వాత ఏమైందంటే ఈ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం జరుగుతూ ఉంది. ఒకరోజేమో ఏం చేసేవారు, ఒకరోజు పాటించేవారు, ఇంకొకసారి ఏమో 2 రోజులు పాటించేవారు. తర్వాత రోజుల్లో ఏమైంది అంటే 40 రోజులు 40 గంటల ప్రామాణికంగా తీసుకునేవారు. అంటే ఈస్టర్కి ముందున, పునరుద్ధానికి ముందున 40 రోజులు, అంటే ఆల్మోస్ట్ ఈ శుక్రవారం, శనివారం, ఆదివారంకి 40 గంటలు ముందు మా ప్రామాణికం ఏంటంటే 40 గంటలే ఉండేది. బిఫోర్ 300 ఇయర్స్ ముందున మొదటి ప్రమాణం తర్వాత మొదటి రోజు అయితే అది 2వ రోజు కూడా అయ్యేది. తర్వాత అలాగే ఏమైందంటే 40 రోజుల ప్రమాణాన్ని తీసుకున్నారు. అయితే ఈ లెంట్ అనేది అన్ని సంఘాల్లో లేదు. మొట్టమొదటి ఉన్న సంఘం ఏంటంటే కథోలిక్ సంఘంలో, సార్వత్రిక సంఘంలో మాత్రం ఉపవాసం అని ఉంటే ఆర్సిఎం రోమన్ కథోలిక్ సంఘం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తుందంటే అది 2 రోజులైన తర్వాత అలాగా 40 గంటలు ఉపవాసం మొదలైంది. అంటే 3 రోజులు ఏకదాటిగా 40 గంటల ఉపవాసం. ఈ ఉపవాసంలో మొదటి ఎలా పాటించేవారంటే ఆదిమ అపోస్తులు ఉపవాసము, తర్వాత అంటే ఫాస్టింగ్తో ఉండటం, 2 ప్రార్థనలు ఉండటం. ఉపవాసము ప్లస్ ప్రార్థన, ఈ 2 కలిపి వాళ్ళు ప్రార్థనలు గడుపుతూ ఉండేవారు. తర్వాత రోజుల్లో ఏమైంది, ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు 40 కాస్త 40 రోజుల కింద ప్రపోజల్ వచ్చింది. కాన్స్టంట్ చక్రవర్తి తర్వాత 330 సంవత్సరం తర్వాత ఇది ప్రపోజల్ పెట్టారు. వీళ్ళందరూ కూడాను ఎక్కడ కూర్చున్నారు వీళ్ళందరూ కలిసి అంటే ఏమంటాం దాన్ని, నికేయా అనే ప్రాంతంలో ఈ యొక్క కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ నికేయా అంటాం. ఓకే. కౌన్సిల్ ఆఫ్ నికేయా 320 సంవత్సరాల కాలంలో పోప్ అధ్యక్షతలో ఇవన్నీ జరిగినప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే ఏంటంటే ఒకళ్ళేమో ఒకరోజు చేస్తున్నారు, ఒకళ్ళేమో 2 రోజులు చేస్తున్నారు, ఒకళ్ళేమో 40 గంటలు అంటున్నారు, ఒకళ్ళేమో వారం రోజులు చేస్తున్నారు. ఒక ప్రాపర్గా చోట లేదు, క్రమం లేదు, ఉపవాసం అనేది చేస్తున్నారు. ఈ ఉపవాసం ఎందుకు జరిగింది, ఎందుకు ఈ లెంట్ డేస్ పెట్టాల్సి వచ్చింది అనే దానికి కూడా కారణం ఉంది. ఎందుకు ఈ లెంట్ వచ్చింది అనే దాన్ని చూస్తే ఈ కౌన్సిల్ ఆఫ్ నికేయా, అయితే ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ నికేయా ఏం తీర్మానం చేసింది, ఆ తీర్మానంలో సెయింట్ అథోనిషియస్ అనేటువంటి ఆయన ఈ ప్రపోజల్ పెట్టాడు. ఉపవాస ప్రార్థనలు ఉండాలి, 1 రోజు 2 రోజులు ఇలా కాదు. సో ట్రాన్స్లేషన్ 40 గంటలు కాస్త ఏమైందంటే 40 రోజులు. ఎందుకు 40 రోజులు పెట్టాల్సి వచ్చింది, ఈ పోప్ గ్రెగరియన్ వచ్చిన తర్వాత ఆయన ఈ క్యాలెండర్, ఇప్పుడున్న ఇంగ్లీష్ క్యాలెండర్ కూడా గ్రెగరియన్ క్యాలెండర్ అంటారు. సో గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం అక్కడ ప్రపోజల్ పెట్టారన్నమాట. సో దీన్ని ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఆర్సిఎం బిషప్స్ ఉన్నారు అందులోని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లెంట్ డేస్లో ఎందుకు లెంట్ డేస్ పెట్టారు అంటే మధ్యలోని ప్రభుని అంగీకరించే వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రభుని అంగీకరించే వాళ్ళు సువార్త చేస్తున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క కార్యాలు చూసి దేవుని తెలుసుకొని మధ్యలో వస్తారు. వాళ్ళు ఆత్మీయంగా బలపరచబడతారు. కానీ యేసుక్రీస్తు గురించి కానీ, ఆయన జీవిత విధానం కానీ, ఆయన గురించినటువంటి ఏమీ కూడా వారికి అంత ఆలోచన, వారికి సమాచారం అందదు. వాళ్ళు విన్నారు, వచ్చారు, కూర్చున్నారు. సో వాళ్ళ మధ్యలో తెలుసుకోవటానికి ఆసియాలో కానీ, మన ఐరోపా, ఈ యొక్క సౌత్ ఆఫ్రికా ఇటుపక్క కొన్ని దేశాల్లో ఎడ్యుకేషన్ కూడా లేదు. సో వారికి తెలుసుకోవటం కోసం ఏమైంది అంటే ఒక టైం పెట్టారన్నమాట. అంటే బాప్తిస్మాలు ఇచ్చే టైం కానీ, లేకపోతే ఈ యొక్క ధ్యానాలు, సిలువ ధ్యానాలు మనం ధ్యానం చేస్తాం 40 రోజుల్లోని. ఒక సిలువను గురించి కానీ, లేకపోతే యేసు ప్రభు గురించి మనం ఎక్కువ ధ్యానం చేస్తాం ఈ 40 రోజుల్లో కూడా. సో యేసుని గురించి ధ్యానించడం ద్వారా వాళ్ళకి తగిన సమాచారం దొరుకుతుందని ఈ యొక్క లెంట్ డేస్ని డిజైన్ చేయడం జరిగింది. సో అంటే మధ్యలో వచ్చే వ్యక్తికి తను ప్రార్థనకు వస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ బాప్తిసం తీసుకున్నాడు, కానీ అతనికి యేసు గురించినటువంటి ఎక్కువ సమాచారము తెలియదు.
బాప్తిజం తీసుకున్నాడు, చర్చికి వెళ్తున్నాడు, పాటలు పాడతాడు, నేర్చుకున్నాడు అన్నీ కానీ అతనికి ఏం తెలియదంటే దేవుని గురించినటువంటిది సరైనటువంటి తెలియదు. కాబట్టి ఈ 40 రోజులు ఉపవాసంతో ఉంటూ దేవుని దగ్గరికి గడుపుతూ సహవాసం చేస్తూ దేవుని గురించి తెలుసుకోవటానికి ఒకటి, సిద్ధపరచడానికి ఒకటి, దగ్గరగా ఉండటం కదా. అంటే మనం కలిగింది వాళ్ళకి ఇవ్వాలి, మనం ఏదో వారికి సహాయం చేయాలి. లేకపోతే ఈరోజు మనం ఫుడ్ మానేసాం కదా, దీనికైనా డబ్బులు మిగిలి ఉన్నాయి కదా, ఇవి పట్టుకెళ్ళి ఎవరికి పేదవారికి మనం ఇవ్వాలి అనేటువంటిది తీసుకొచ్చారు. కానీ ముఖ్యంగా ప్రార్థన, ఉపవాసము, తర్వాత పశ్చాత్తాపం, ఈ 3 విషయాల గురించి ఈ లెంట్ డేస్ని ప్రపోజల్ పెట్టి, సో అది ఆ రోజు నుంచి అలాగ సాకప్ పెరుగుతూ అలాగ ప్రతి సంఘంలో కూడా అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ తీసుకుంటూ ఆచారాల్లో ఇది కూడా అయిపోయింది ఒక క్రైస్తవ ఆచారం. లైక్ ఎలాగంటే క్రిస్మస్ టైంలో క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత, ఇలాగా క్రిస్మస్ కేకు అన్నట్లుగా లెంట్ కూడా బాగా ఒక ఆచారంగా మారిపోయింది. ఇక్కడ ఏమంటున్నారంటే కొంతమంది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లెంట్ డేస్ అని పాటిస్తారు. 40 దినాలు చాలా కఠోరమైన దీక్షతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థితికి, పూర్వపు స్థితికి మళ్ళీ వచ్చేసి అది నోటి నుంచి వచ్చే మాటలు కావచ్చు, కంటి నుంచి వచ్చే చూపు కావచ్చు, వినకూడనివి వినే కావచ్చు, మళ్ళీ యాజ్ టీజ్గా కుక్క తన వాంతికి తిరిగినట్లు మళ్ళీ తిరిగిపోవడం కోసం ఈ 40 రోజులైనా దేవుడితో ఉండేది. మిగతా రోజులు ఎప్పుడైనా ఉండొచ్చు కదా, ఎప్పుడైనా ఉపవాసం చేయొచ్చు కదా. ఆ 40 రోజులు చేసి మానేసి మళ్ళీ తిరిగిపోవడం, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చాలామంది వాదన. ఇది ఒక కోణంలో అయితే కరెక్ట్, ఇంకో కోణంలో అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే చూసే వాళ్ళని బట్టి మాట్లాడతారు. కొంతమంది ఈ 40 రోజుల్లో బాప్తిస్మం పొందుకొని ఉపవాసం ప్రార్థన చేసి బాప్తిస్మం పొందుకొని సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడరు. ఎవరు తప్పు చేశారు కాబట్టి, ఎలాగున్నారు కాబట్టి, ఏం మారారు, భక్తి చేయలేదా, భక్తి చేశారు, దేవునితో గడపలేదా, గడిపారు. కానీ ఏమైపోయిందంటే దాని యొక్క ఉద్దేశాల్లో వాళ్ళు కొన్ని విషయాల్లో బలహీనలు అయిపోతూ ఉన్నారు. ఇది కరెక్టే, కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఉపవాసము ఉండాల్సిన అవసరము ప్రతి క్రైస్తవునికి ఉంది. రెండోది, ఆరోగ్య దృష్ట్యా కూడా ఉపవాసం, వారానికి ఒక రోజు ఉపవాసం చేయమని పండితులు, డాక్టర్స్ కూడా వీళ్ళు సలహా ఇస్తూ ఉన్నారు. సో దేనికి అంటే బాడీలో ఉన్న మిషన్, ఈ యొక్క యంత్రం బాగా పనిచేయాలంటే ఒకరోజు దానికి రెస్ట్ ఇవ్వాలి. శుభ్రంగా రోజు తింటా కూర్చుంటే అది ప్రాబ్లంగా ఉంటుంది. సో ఆరోగ్యకరంగా ఉంటారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆధ్యాత్మిక కోణం. అసలు ఉపవాసం ఎందుకు ఉంటున్నాను, ఎందుకు ఉండలేదు అనే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ చేయగలిగితే ఆ వ్యక్తి పడిపోడు. ఒక ఆచారంగా తీసుకుని చేస్తే పడిపోతాడు. ఒక అలవాటుగా ఇది నేను సంవత్సరంగా ఉంటున్నాను, చాలామంది చూస్తూ ఉంటాను. కానీ కొంతమంది ఉన్నారు 3 రోజులే చేస్తారు, కానీ వాళ్ళు చక్కగా దేవునిలో ఇంకొంచెం ఎదుగుతారు. కొంతమంది వారం రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉపవాసము కొంతమంది ఒక పూట చేస్తారు. ఒక పూట చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఉపవాసం ఉన్నానంటే పని మానేయాలి. ప్రభు చెప్పాడు, ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయమన్నాడు. రాసమని చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. లెంట్ డేస్ కదండి, నాన్ వెజ్ తినం అంటారు. ఏంటిది ఈ పద్ధతి? లేదు. కొన్ని చోట్ల ఏమైపోయిందంటే ఈ కథోలిక్ సంఘాల్లో కొన్ని ప్రాంతాల్లోకి వచ్చినప్పటికీ వాళ్ళు కొన్ని పద్ధతులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఈ పశువు నుంచి వచ్చేవి ఏమీ ముట్టుకోవట్లేదు, కేవలం కాయగూరలు తింటున్నాము అని సెయింట్ అగస్టిన్ తీసుకొని వచ్చారు ఆ ప్రపోజల్. తర్వాత ఏం చేస్తారంటే పర్లేదు చేపలు తినొచ్చు, చేపలకి ఎక్స్క్యూజ్ చేశారు. అంటే వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు రుదుతూ వచ్చారు. 40 రోజులు చేసిన వాళ్ళు మనం మాట్లాడుకున్నాక 50 రోజులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తరచుగా ఉపవాసాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సంవత్సరంలో ఎక్కువగా ఉపవాసాలు చేసిన వ్యక్తి పౌలు భక్తుడు. ఏలియా రాజుల గ్రంథం చూసినట్లుగా ఏలియా వెళ్ళినట్టు చేసినటువంటి ఉపవాసం కావచ్చు. సో ఇలాగా 40 రోజులు చూపించి 40 ప్రామాణికంగా తీసుకున్నారు బైబిల్. మనం కూడా 40 మంది చూస్తూ ఉంటాం. కొంతమంది 7 రోజులు ఉంటారు, కొంతమంది 12 రోజులు ఉంటారు, 21 రోజు ఉంటారు, 3 రోజులు ఉంటారు. ప్రతి ఒక్క అంకెకి కూడా సంబంధించినటువంటిది ఉంది. కాబట్టి వాళ్ళు తీసుకుంటే ఏంటంటే పరిశుద్ధమని, సంపూర్ణమని కొంతమంది తీసుకుంటారు. కొంతమంది 1 రోజు, కొంతమంది 3 రోజులు, కొంతమంది 30 రోజులు, 21 రోజు. వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఉపవాసం చేస్తారు.